కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. అటు సోమవారం కొత్త జడ్జి పేరు ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో సుదీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్స్ పైన జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించినందువల్ల ఆయనను కొనసాగించకూడదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డితో మాట్లాడారు. విద్యుత్ కమిషన్ కు కొత్త రిటైర్డ్ జడ్జిని నియమించే అంశంపై చర్చించారు. సోమవారం తర్వాత కొత్త జడ్జి పేరు ప్రకటించనున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అంటే కొత్త జడ్జి పేరు అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటించే ఛాన్స్ ఉందంటారు సతీష్? విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగి కాసేపటి క్రితం 2 గంటలకు కోర్టు విచారణ ప్రారంభం కాగానే పిటిషన్ను డిస్పోజ్ చేస్తూ కూడా ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపైన ఎటువంటి విచారణ లేదు. అయితే విద్యుత్ కమిషన్కి కొత్త చైర్మన్ను నియమించి విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే గతంలో ఉన్న కమిషన్ చైర్మన్ ప్లేస్లో రిటైర్డ్ కొత్త కమిషన్ని ఏర్పాటు చేయాలని, నూతన చైర్మన్గా ఎవరికి బాధ్యతలు ఇస్తారనే అంశాన్ని కేవలం తెలపమన్న అంశాన్ని మాత్రం చెప్పింది. ఇక విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ కొత్త చైర్మన్ ఎవరు అనేది సోమవారం వరకు తెలియజేస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా స్పష్టం చేయడం జరిగింది. కమిషన్ చైర్మన్ నియమానికి కొత్త నోటిఫికేషన్ అవసరం లేదన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసిన అంశము. దీన్ని పూర్తిగా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇక పిటిషన్కి సంబంధించి పిటిషన్ను డిస్పోజల్ చేశారు. అంటే ఇప్పుడు ఏర్పడబోయే నూతన కమిషన్కి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా నూతన నోటిఫికేషన్ అవసరం లేదన్న అంశాన్ని స్పష్టం చేసింది. కమిషన్ నరసింహారెడ్డి స్థానంలో నూతన రిటైర్డ్ జడ్జిని ఎవరినైనా నియమించాల్సిందిగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపైన సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇప్పటికిప్పుడే నూతన రిటైర్డ్ జడ్జి ఎవరిని వేస్తే బాగుంటుందన్న అంశంలో కొంత తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఎవరిని వేస్తామన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టుకు సోమవారం తెలియజేస్తామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే మొదట అసలు పిటిషన్ వేసిందే ఏకంగా విద్యుత్ ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ను పూర్తిగా రద్దు చేయాలనేది కేసీఆర్ పిటిషన్ వేశారు. కానీ ఎక్కడ కూడా కేసీఆర్కి ఇక్కడ వెసులుబాటు దొరకలేదని చెప్పాలి. ఎక్కడ కూడా ఆయనకు కొంత ఊరట లభించిందనే అంశం కూడా ఎక్కడ కూడా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం కమిషన్ రద్దు చేయమన్నారు. కానీ కమిషన్లో ఉన్న నరసింహారెడ్డి ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అందులో భాగంగానే ఆయన స్థానంలో నూతన రిటైర్డ్ జస్టిస్ని ఎవరైనా నియమిస్తే బాగుంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వానికి సూచన చేసిన నేపథ్యంలో వారి పేరుని ఇక సోమవారం లోపు ఖరారు చేస్తామంటున్నారు. ఇక సోమవారం ఎవరు నూతన జడ్జిగా ఎవరు రిటైర్డ్ జస్టిస్ ఈ కమిషన్కి చైర్మన్గా ఉండబోతున్నారని కూడా సోమవారం ఉదయానికి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్.